అందరికి కూడా నా కృతజ్ఞతలు. నా సాక్ష్యం మొదటిది నా రక్షణ సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. తర్వాత ఈ ఇంటి విషయమై దేవుడు చేసిన ఎన్నో ఆశ్చర్యకరమైన ఎన్నో కార్యాలు మా పట్ల జరిగించాడు. అవన్నీ కూడా మీకు వివరించాలనుకుంటున్నాను. ఏదన్నా పొరపాటు ఉంటే దయతో క్షమించమని అడుగుతున్నాను. నేను ఆలస్యం నుంచి వచ్చానండి. నా తల్లిదండ్రులందరూ కూడా ఆలస్యంలో ఉండేవాళ్ళు. నా స్నేహితులు పూజలు అవి చేస్తూ ఉండడం ద్వారా నేను కూడా కొంచెం పూజలు చేస్తూ ఉండేదాన్ని. కానీ నిదానంగా అదే స్నేహితుల ద్వారా దేవుడు నన్ను రక్షించుకున్నాడు. వాళ్ళ ఇంట్లో జరిగే ఆశ్చర్యమైన కార్యాలు నేను చూస్తూ దేవుడు ఇంత గొప్పవాడని నేను తెలుసుకొని నేను కూడా నిదానంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టి తర్వాత నేను కూడా మోకరించి ప్రార్థనలో దేవునితో మాట్లాడేంత సన్నిహితాన్ని నేను పొందుతున్నాను. తర్వాత దేవుడు నాతో మాట్లాడుతూ నువ్వు పని పూనుకొని జరిగించు, సఫలం నేను చేస్తానని చెప్పేసి మాట్లాడే కొన్ని వాక్యాలు నేను మర్చిపోయాను, దయతో క్షమించండి. అలా దేవుడు నన్ను రక్షించుకున్నాడు. దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత ఈ స్థలం విషయంలో కూడా నేను నీ చిత్తం ఎక్కడ నువ్వు ఇస్తే నేను అక్కడికే వెళ్తాను, నేనైతే ఏది చూడను అని చెప్పేసి నేనైతే దేవుడితో మాట్లాడటం జరిగింది. దేవుడు నాకు వాగ్దానం చేసినట్లుగా నాకు దర్శనాలు చూపించినట్లుగా పోరంకి అని ఒక బోర్డు కనిపిస్తూ ఉండేది ప్రార్థనలో స్థలం నుంచి పెట్టినప్పుడల్లా. అలాగే తీసుకొచ్చి నన్ను ఎక్కడైతే ఎలా దర్శనాలు చూపించాడో అదే స్థలంలోకి ఈ రోజు నన్ను ఇల్లు కట్టుకొని మీ అందరితో సాక్ష్యం పంచుకునే అంత భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ స్థలం చూడాలని మామూలుగా మేము ఊరికే వచ్చాము. అసలు మా దగ్గర ₹1 కూడా లేదు. ఇప్పుడు చూస్తే ఎప్పటికో దొరుకుతుంది అనే ఆలోచనతో వచ్చాము. కానీ దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో మాకు ₹1 కూడా మా చేతిలో లేనప్పుడు ఈ స్థలాన్ని చూపించి 2 రోజుల్లో ఈ స్థలానికి డబ్బులు ఇచ్చి దీనికి ఓనర్లు అయ్యే విధంగా మాకు సాయం చేశాడు. ఒక సైట్ ఉండేది మాకు, అది ఎన్నో 2 సంవత్సరాల నుంచి అమ్ముడుపోవడం లేదు. ఏదైనా కొనాలంటే మాకు అడ్డంగా ఉండేది. కానీ ఈ స్థలం చూపించిన వెంటనే ఆ స్థలం అమ్ముడుపోవడము, ఎవరైతే నేను తీసుకోమన్నప్పుడు తీసుకోమన్నారో వాళ్లే ఫోన్ చేసి ఈ స్థలం చూసిన వెంటనే ఫోన్ చేసి నేను తీసుకుంటాను, అడ్వాన్స్ తీసుకెళ్ళడానికి రా అని చెప్పి ఫోన్ చేశారు. ఈ స్థలం చూసిన వెంటనే ఆ స్థలం అమ్ముడుపోవడం, వెంటనే లోన్ శాంక్షన్ అవడం, ఈ స్థలం కొనుక్కోవడం, మళ్ళీ వెంటనే దీనిలో ఇంత బిల్డింగ్ కట్టడం, ఇదంతా కూడా ఎంతో ఆశ్చర్యకరమైన రీతిలో జరిగిపోయింది. మేము అసలు అనుకోలేదు ఇంత బిల్డింగ్ కడతామని. ఆ వంటగది ఉన్నంత రూమ్ లో మేము మొదట మా జీవితాన్ని స్టార్ట్ చేశాము. కానీ ఇంత పెద్ద బిల్డింగ్ కి మమ్మల్ని యజమానిగా చేస్తారని మేము ఏ రోజు ఊహించుకోలేదు. కానీ దేవుడు చేసిన అద్భుత కార్యాలని మీ అందరికి ఇంకా మరింత క్లుప్తంగా నేను తర్వాత చెప్తాను. ఇది నా మొదటి సాక్ష్యం సిఎన్లో చేసే ప్రతి ప్రార్థనల వల్లే నాకు ఈ ఇల్లు కట్టబడింది. ప్రతి విషయంలో కూడా ఎన్నో ఆటంకాలన్నీ వచ్చినాయి. సహోదరులు అందరూ కూడా మా కోసం ప్రార్థన చేసి ప్రతి విషయంలో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా మమ్మల్ని ధైర్యపరుస్తూ ప్రార్థనలో ప్రతి విషయాన్ని మాకు చెప్తూ ప్రార్థనలో మమ్మల్ని మరింతగా బలపరిచి నా కుటుంబాన్ని సీఎంలో అంటు కట్టుకొని మమ్మల్ని ఎంతో ప్రేమిస్తూ మా కోసం ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఈ రోజు నేనైతే అనుకున్నాను సీఎం కుటుంబ సభ్యులతో నేను ఇంట్లో నూతన గృహప్రవేశం చేయాలని నా ఆశను దేవుడు తృప్తిపరిచాడు. అందును బట్టి దేవునికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ కొద్దిపాటి సాక్ష్యం దేవుడు దీవించింది గాక. వాగ్దానములనిచ్చి